విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. Is the blessing of Lord Shri Krishna only. Firstly, I would want to talk about my book, and I would just say that I'm thankful because all of this happened. My book, as mentioned before, is a conversation between a father and a son on Bhagavad Gita. As we all know, in this Kali Yuga, all of us have some sort of a problem, be it a small child or be it a very old person as well. Everybody has some problem, be it speech, be it family, be it financial issues. Everybody has some sort of problems. And I feel all of the answers for such problems are mentioned in the Bhagavad Gita. And not only that, the Bhagavad Gita talks about a variety of things from life to death, to what we should do, what we shouldn't do, what we should eat, how should we behave, what are we supposed to see. Like it's mentioned in the 5th chapter, we have to see everybody with an equal drishti. We have to not differentiate between anyone. What we should eat. In the 17th chapter, it's written what sort of food we should intake. We should intake sattvic food. So all such things are mentioned in the Bhagavad Gita. And I would like to tell, for example, a very important personality is coming. We definitely want to hear what they want to tell. But if Lord Krishna himself has told the Bhagavad Gita, we should definitely try to interpret it. And hence, I request all of you to read the Bhagavad Gita, the original one for sure. Mine is just a summary, a very simplified version of the Bhagavad Gita. It is a chapter-wise summary, again as a conversation between a 10-year-old and his father. The 10-year-old is of course with a very young age, has many questions related to his life, and in the end of every chapter there is a segment called learning, where the father is telling how we can applicate all the chapters teaching in రూపుమా పుటకే గాని జీతమా బత్యమా నీ గుర్రాలను దూరనంత పనికిన్నేనేలా మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగమునికి పార్థసారథి మహోద్యోగం సాగించి పార్థసారథి అనే మహా ఉద్యోగాన్ని పార్థసారథి అంటే కార్పొరేటర్. నాకు అవసరం నేను ఈ ధర్మయజ్ఞం చేస్తున్నానని చెప్పి భగవద్గీతకు ఉన్న 18 అధ్యాయాల పేర్లు కలిపి ఏదైనా ఒక పేరు పెట్టండి అంటే ఇందులో ఉన్నది ధర్మరక్షాయోగం. గ్రేట్ సార్, చాలా 18 అధ్యాయాల యోగాలకు కలిపి ఒక పేరు పెట్టాలంటే ఒకటి ధర్మరక్షాయోగం. అది కర్మశ్రీ గారు
ఎన్నో రకాల అసలు కవుల్లోనే మొత్తం క్రియేటివిటీ ఉందండి అసలు. ఈరోజు హైలైట్ మంచి విషయం చెప్పారు. ఈరోజు మన గీత జయంతి సందర్భంగా కూడా గీతకు సంబంధించిన కూడా 18 అధ్యాయాలు ఒక కొత్త నామకరణం ఇది ఒకటి. అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, అర్జున అంటున్నాడు ఆయన, నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా. కమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్ మధ్య నిషీదంత మితం వచన. ఆయన నవ్వుతూ చెప్పిండు భగవద్గీత. చాలా మంది ఏడుస్తూ కూసోని రోధిస్తూ వింటారు అంటారు. నవ్వుతూ చెప్పాలి, నవ్వుతూ వినాలి భగవద్గీత ఎప్పుడు. అది అమృతానందాన్ని ఇస్తుంది. అది గీతా జయంతి రోజు మనం అందరం చెప్పాలి. వీరులకు ధీరులకు అందరికీ ప్రపంచానికి భగవద్గీత అమృత గ్రంథం. కానీ మృతం చేసింది దొంగకుడు అందరు కలిసి. కానీ మనము సార్ చెప్పినట్టు ధర్మ రక్షార్థాయ అంటే ధర్మాన్ని రక్షించాలంటే యోగ భావన. ఓం ధర్మ రక్షాయ ఓం. భగవద్గీత మొత్తము నత్వం శోచిత మరహతి నాను శోచిత మరహతి అన్ని సేమ్ నా వికంపిత మరహసి. అంటే మొత్తం నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. నువ్వు 1000 రీతులు చెప్పి 1,00,000 రీతులు చెప్పి అయినప్పటికీ తథాపిత్వం మహాబాహో నైవం శోచిత మరహస. 1,00,000 కారణాలు ఉన్నా సరే నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. ఇది అలానే బాధను భయం మనం ఏమైనా కోరుకుంటున్నామా? ఏ ఒక్కళ్ళు కోరుకోవట్లేదు. మరి కోరుకోండి, మరి భగవంతుడు ఇచ్చాడంటే నీకు ఆ హక్కు లేదన్న ఆయన ఎందుకు ఇస్తాడు అంటే లోపల ఎలా కలుగుతుంది? మరి ఎలా కలుగుతుందంటే ఆత్మ ఏవహి, ఇందాక అడిగాను ఏవహి అని. ఆత్మ ఏవహి ఆత్మనో బంధువు ఆత్మ ఏవహి కేవలం నిశ్చయముగా నీ మనసు మాత్రమే నీ శత్రువు, నీ మనసు మాత్రమే నీ మిత్రుడు. బంధురాత్మాత్మనస్య ఏన ఆత్మయేవ ఆత్మనాచిత. అంటే వివేకమైన బుద్ధితో ఎప్పుడైతే మనసును నిగ్రహించి నడిపిస్తామో ఆ మనసు బంధువులాగా ప్రవర్తిస్తుంది. అనాత్మన శత్రుత్వే వతే ఆత్మ ఇవ శత్రువత్. దాని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే మనసు బుద్ధిని కూడా లోపరుచుకొని నరకాన్ని సృష్టిస్తుంది అని చెప్పాడు. అల్టిమేట్ కంటే వివేకమైన బుద్ధితో మనసును నిగ్రహిస్తే అన్ని సమస్యలు పరిష్కారం తప్ప ఎవరినో బ్లేమ్ చేసుకుంటే లాభం లేదు అనేది. అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు. గురుగారు అద్భుతమైన రహస్యం చెప్పారు. ఏదైతే నేను బిలీవ్ చేస్తానో అది గీతా గారు మోహన్ గారి నోటి నుంచి కలిగించారంటే పరమాత్మ ఎక్కడున్నాడని వెతుకుతారు, ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి. కానీ పరమాత్మనే మనం ఉన్నామని చెప్పారు చూసారా, ఆ ఎనర్జీలోనే మనమంతా వేరుగా అయ్యామని రహస్యాన్ని చెప్పారు. ఆ రహస్యం తెలుసుకుంటే మొత్తం కూడా అర్థమైపోతుంది. గురుగారికి చాలా ధన్యవాదాలు. తర్వాత ఇకపోతే నా క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్లు ఉన్నాయి. చాలా మంది మోక్షం కోసం అందరూ కూడా మోక్షం అంటే ఏంటని చెప్పి, మోక్షం అంటే చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా మంది మనకి మళ్ళీ జన్మ లేకుండా మనం కలిసిపోవడం అనేది మళ్ళీ జన్మ లేకుండా ఉండడం మోక్షం భావిస్తారు. కానీ మోహం క్షయించడం మోక్షం అంటారు. అసలే మోక్షం ఏంటి గురుగారు? మోక్షం అంటే అబ్సల్యూట్ ఫ్రీ. నేను అనే దానికి ఏ పరిమితి లేదు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఒకటే నేను. ఇది ప్రతి ఒక్క మనసు, ఇన్ని రకాల మనసులు ఉన్నా అన్ని మనసులు కోరుకునేది అనంతమైన స్థితినే, మరణం లేని శాశ్వతమైన స్థితినే, అంటే సత్యంగా ఉండాలనే. అవునా? నేననేది అనంతమైనప్పుడు, నేనేది శాశ్వతమైనప్పుడు వాట్ ఎల్స్ ఈ ప్రపంచంలో వేరేది ఏది ఉందని నన్ను డిస్టర్బ్ చేస్తుంది? ఇంకా నాకు ఫ్రీడమ్ ఏంటి? ఈ మనసు తను తాను ఈ శరీరం అనుకొని లేని పరిమితులన్నీ ఏర్పరచుకొని 9,999లో 1,000 తక్కువ అవుతున్నది నాకు. దిస్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. డూ ఇట్ వాట్ యు థింక్ యాజ్ ప్రాపర్ రైట్ యువర్ స్టేట్. అండ్ దట్ వాట్ హ్యాస్ బీన్ టాట్ బై డాట్ ఇన్ గీత. అదొక్కటే, ఇంకోటి. థ్యాంక్ యూ. యాంకర్ గారు వాటిని